హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసం స్పెషల్గా ప్రతిరోజు దీపం వెలిగించుకోవడానికి నెల రోజుల పైన నిల్వ ఉండే పిండి ప్రమిదలు తయారు చేసుకోవడం కోసం ఏదైనా ఒక పళ్ళెంలో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్య పిండి వేసుకుని 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము, 10 ఆరతి కర్పూరం బెళ్ళల్ని మెదిపి వేసుకుని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండంతా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ వేసుకుని ఇంకొకసారి మళ్ళీ కలిపి ఈ పిండిని 2 భాగాలు చేసుకోవాలి. నేను ఈ ప్రమిదలు 2 రంగుల్లో చేస్తున్నాను. మీరు ఒకే రంగుతో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా 2 రంగుల్లో అయినా చేసుకోవచ్చు. ముందుగా 1 భాగం పిండిలో కొద్దిగా పసుపు వేసి కలుపుతున్నాను. అలాగే ఇంకొక దానిలో కుంకుమ వేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలాగే నేను కుంకుమ వేసిన పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని మనం రెగ్యులర్గా చపాతీ ఎలా తయారు చేస్తామో అలాగే పొడిపిండి చల్లి పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఉండే ఏదైనా ఒక డబ్బా మూత కానీ లేదా కుక్కీ కట్టర్ కానీ తీసుకుని ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు ప్రమిదలు తయారు చేయడం కోసం బొటనవేలుని యూస్ చేస్తూ అంచుల్ని ఇలా ఒత్తినట్టయితే ప్రమిదలకి కోణాలు అందంగా వస్తాయి. చూసారు కదా, 5 కోణాలు ఉండేలా సైజ్ అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా తయారు చేసినట్టయితే ప్రమిద షేప్ వస్తుంది. చూసారు కదా, ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం ప్రమిదలు తయారు చేసుకుని 2-3 రోజులు ఎండలో పెడితే బాగా డ్రైగా తయారవుతాయి. ఇప్పుడు ఇవి ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే కార్తీక మాసం నెలంతా దీపాలు వెలిగించుకోవడానికి బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, కార్తీక మాసం స్పెషల్గా పిండి ప్రమిదలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా పేజ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.